ఈరోజు నేను మీతో ఒక అద్భుతమైన చిన్నారి గురించి పంచుకోబోతున్నాను. ఆమె పేరు ఒలివియా. ఒలివియా వయసు కేవలం 7 సంవత్సరాలు మాత్రమే. కానీ ఆమె జీవితం సాధారణ పిల్లల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో తెలిసిన ఒకే ఒక్క క్రోమోజోమ్ 6 డెలిషన్ కేసు ఆమెది. ఈ అరుదైన జన్యుపరమైన పరిస్థితి వలన ఒలివియాకు 3 విషయాలు అసలు అనిపించవు: ఆకలి, నొప్పి, నిద్ర అవసరం. అవును, మనం ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది. మనకు ఆకలి వేస్తే తింటాం, నొప్పి అయితే కేకలు వేస్తాం, అలసిపోతే నిద్రపోతాం. కానీ ఒలివియాకు ఇవి ఏవీ అనిపించవు. జరిగిన సంఘటన 2016లో ఒకసారి చిన్నారి ఒలివియాను ఒక కారు ఢీకొట్టింది. ఆ కారు ఆమెను దాదాపు 100 అడుగుల దూరం లాక్కుపోయింది. సాధారణంగా ఇది ఎవరికైనా చాలా పెద్ద ప్రమాదమే. గాయాలు, నొప్పి, ప్రాణాపాయం ఉండేది. కానీ ఆశ్చర్యమేమిటంటే ఒలివియాకు నొప్పి ఏమాత్రం అనిపించలేదు. ఆమెకు కేవలం స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. ఈ సంఘటన శాస్త్రవేత్తలకే కాకుండా ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఒక చిన్నారి ఇంతటి ప్రత్యేకతతో ఎలా జీవిస్తోంది? మన శరీరాన్ని నియంత్రించే క్రోమోజోమ్స్ లో ఒక చిన్న మార్పు ఇలా అద్భుతమైన పరిస్థితిని ఎలా సృష్టించింది అన్న ప్రశ్నలు అందరినీ ఆలోచనలో పడేశాయి. ఒలివియా జీవితం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. మనందరికీ కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. కానీ ప్రతి మనిషి కథ ఒక ప్రత్యేకమైనదే. ఒలివియా లాంటి పిల్లలు మనకు గుర్తు చేస్తారు, విభిన్నత అంటే లోపం కాదు, అది ఒక ప్రత్యేకత. ఆమె పరిస్థితి శాస్త్రవేత్తలకు ఒక రహస్యమైన మనందరికీ ఒక ప్రేరణ. మనం ఎదుర్కొనే చిన్న సమస్యలు, నొప్పులు, ఇబ్బందులు ఇవన్నీ పెద్దవిగా అనిపించినా ఒలివియాను చూసినప్పుడు మనం తెలుసుకోవచ్చు, మనలో దాగి ఉన్న శక్తి మరింత గొప్పదని. కాబట్టి ఈరోజు ఒలివియా కథ మనందరికీ గుర్తు చేస్తున్నది, జీవితం మనకు ఇచ్చిన ప్రతి అనుభవాన్ని అంగీకరించాలి. మనం ఉన్నట్టుగానే విలువైన వాళ్ళమని నమ్మాలి.